ఇక్కడ కూడా జడ్జిమెంట్ డే రోజు మనం చూసుకుందాం వాళ్ళ సంగతి. మీ మాట వింటారు, లేకపోతే వాళ్ళ సంగతి నేను సెకండ్ కమింగ్లో చూసుకుంటానని చెప్పండి అంటున్నాడు. అంటే యేసు శిష్యులు ప్రకటించిన సువార్తని ఎవరు అంగీకరించరో వారి మీద సాక్ష్యం కోసం మీ పాద ధూళి దులిపిరండి. విమర్శ అంటే తీర్పు దినం రోజు వారి గతి భయంకరంగా ఉంటుంది అని యేసు ఇక్కడ స్పష్టం చేశాడు. అంటే వీళ్ళు ఏదైతే సువార్త చెప్పారో ఆ సువార్త నమ్మితే ఓకే, నమ్మకపోతే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. మరి ఈ సువార్త ఏం చెప్పమన్నాడు? ఈ సువార్త ఏంటి? మరి సువార్త అంటే ఏమిటంటే నేను సిలువుపై మరణించబోతున్నాను, నన్ను నమ్ముకోండి అనే కాదు. సువార్త అంటే ఏమిటో ఆయన మాటలు చూడండి. యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. సువార్త అంటే ఏంటో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది.